ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఈరోజు నేను అఫీషియల్ ఛానల్ పార్ట్నర్గా ప్రమోట్ చేస్తున్నటువంటి అపోలో యూనివర్సిటీకి రావడం జరిగింది. ఈ అపోలో యూనివర్సిటీ ఎవరిది అంటే గౌరవనీయులు శ్రీ పద్మవిభూషణ్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు స్థాపించినటువంటి ది అపోలో యూనివర్సిటీ చిత్తూరుకు రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏమిటి, యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, టెక్నికల్ కోర్సెస్ ఏమిటి, నాన్ టెక్నికల్ కోర్సెస్ ఏంటి, ఇంటర్నేషనల్ స్టడీ కోర్సెస్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం రండి. అనగానే మనందరికీ ఉన్న అవగాహన అపోలో హాస్పిటల్స్ అండ్ అపోలో మెడికల్ కాలేజెస్, అపోలో ఫార్మసీ. అది ఒకటే కాదండి, ది అపోలో యూనివర్సిటీ చిత్తూరులో మెడికల్ కాలేజ్, అలైడ్ సైన్సెస్తో పాటుగా ఒక నాలెడ్జ్ సిటీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నాలెడ్జ్ సిటీలో టెక్నికల్ సైడ్ అంటే బీటెక్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ల్యాబొరేటరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటో మనం చూసేద్దాం. మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఇక్కడ టోటల్ 100 acres క్యాంపస్కి సంబంధించిన మినియేచర్ని ఇక్కడ మనకి టోటల్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఇది మనం చూస్తే అసలు ఎగ్జాక్ట్ ప్లాన్ అపోలో యూనివర్సిటీ ఎలా ఉందో ఇక్కడి నుంచి మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు, వారి ఫ్యామిలీ, వారి 4 కుమార్తెలతో కూడా ఇక్కడ ఫోటోలో మనం చూస్తూ ఉండొచ్చు. సో వీళ్ళే ప్రస్తుతానికి అపోలో గ్రూప్ మొత్తానికి కూడా డైరెక్టర్స్గా ఉన్నారు. అలాగే ఆయన దలై లామాతో గారు దిగిన ఫోటో, అలాగే మదర్ తెరెసాతో దిగిన ఫోటో కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో మిగిలిన క్యాంపస్ల విశేషాలు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మనం అపోలో యూనివర్సిటీలోని గ్యాలరీ క్లాస్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా అపోలో యూనివర్సిటీలో ప్రొవైడ్ చేసే కోర్సులు బీటెక్ కోర్సుతో పాటుగా లైఫ్ సైన్సెస్ సంబంధించిన అలైడ్ లైఫ్ సైన్సెస్ బీఎస్సీ డిగ్రీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ అపోలో యూనివర్సిటీలో 4 types ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. ఒకటి మెడికల్ సైన్స్, రెండోది బీటెక్ కాలేజ్, మూడోది నర్సింగ్, నాలుగోది వచ్చేసి లైఫ్ సైన్సెస్ కోర్సెస్, తర్వాత ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అనేది దాని స్కూల్ సపరేట్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కంప్లీట్ నాలెడ్జ్ సిటీ అని మనం చెప్పుకోవాలి. చూస్తున్నారు ఏసీ గ్యాలరీ క్లాస్ రూమ్స్, కావలసినటువంటి స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనకి ఉంది. అలాగే ప్రొజెక్టర్ క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా ప్రొజెక్టర్ మీద కూడా ఇక్కడ క్లాస్ రూమ్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్తో పాటుగా అలైడ్ సైన్సెస్ అండ్ టెక్నికల్ స్టూడెంట్స్ కూడా క్లాస్ రూమ్స్ ఇలాంటివే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం అపోలో యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నాం. ఇక్కడ n నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ బుక్స్తో పాటుగా డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. ఒకేసారి 1000 మంది విద్యార్థులు కూడా కూర్చొని చదివే విధంగా ఇక్కడ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ 24/7 లైబ్రరీ ఓపెన్ ఉంటుంది. నైట్ టైం లైబ్రరీకి బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. చాలా పీస్ఫుల్ అండ్ సైలెంట్ ప్లేస్ ఇది. మీకు అప్డేటెడ్ వాల్యూమ్స్ అన్నీ కూడా ఈ లైబ్రరీలో అవైలబుల్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్, ఇక్కడ ఒకేసారి ఒక 300 స్టూడెంట్స్ ల్యాబ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడంతా కూడా సిస్టమ్స్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్తో అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంది. ఇది సఫిషియంట్ ల్యాబ్ ఫర్ ANML స్టూడెంట్స్. ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మనం అపోలో యూనివర్సిటీ స్టూడెంట్ మెస్లో ఉన్నాం. ఈ స్టూడెంట్ మెస్లో బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్గా డైనింగ్ హాల్స్ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ చాలా హైజీనిక్ వాతావరణంలో ఈ ఫుడ్ సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. వెజిటేరియన్స్కి సపరేట్, నాన్ వెజిటేరియన్స్కి సపరేట్, నార్త్ ఇండియన్స్కి సపరేట్, సౌత్ ఇండియన్కి సపరేట్, ఇక్కడ ఇలా డిఫరెంట్ మెస్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా అన్లిమిటెడ్ హైజీనిక్ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. వీక్లీ ట్వైస్ నాన్ వెజిటేరియన్ ఉంది, వీక్లీ ట్వైస్ ఎగ్ ఇస్తున్నారు. కాబట్టి ఈ క్యాంటీన్లో మీరు చూస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా నీట్గా, హైజీనిక్గా, మంచి ఆరోగ్యవంతమైన భోజనాన్ని చేస్తున్నారు.
ఐఐటి నాలెడ్జ్ సెంటర్లో మనం అనుకున్నాం కదా ఇంటర్నేషనల్ టైఅప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. మొదటగా వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ టైఅప్లో డాటా సెంటర్ ఓపెన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్. ఇక్కడ లెస్టర్ యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ అండ్ అపోలో హాస్పిటల్స్ ఈ మూడిటి ఆధ్వర్యంలో కూడా ఈ డాటా సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డాటా సెంటరు పేషెంట్స్కి సంబంధించినటువంటి టోటల్ డాటాని ఏఐఎన్ఎంఎల్కి ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఈ డాటా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకే, ది అపోలో యూనివర్సిటీ చిత్తూరు అండ్ అపోలో హాస్పిటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అతిపెద్ద చైన్ లింక్ హాస్పిటల్స్ వీళ్ళ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. రండి లోపలికి వెళ్ళి ఈ డాటా సెంటర్ ఏంటి, డాటా సెంటర్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా అండ్ యూకే, ఇక్కడ అపోలో అండ్ లెస్టర్ యూనివర్సిటీ టైఅప్ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుంది. అసలు ఈ టైఅప్ ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో, అండ్ ఈ R&D సెంటర్ డాటా సెంటర్లో ఏం జరుగుతుందో ఇక్కడ సౌమ్య ఉన్నారు. సౌమ్య గారిని అడిగి తెలుసుకుందాం. సౌమ్య గారు, ఈ డాటా సెంటర్ ఏంటి, ఈ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఏంటి మాకు చెప్పండి. Hello sir, this is Soumya. I am working as clinical data scientist at Center for Digital Health and Precision Medicine. So at CDHPM, this is a strategic partnership between 3 globally renowned institutions, University of Leicester of UK and then Apollo Hospitals and the Apollo University. At CDHPM, we are entitled for the patient's healthcare needs. We are focusing on the individual's healthcare needs, and right now we are working on the longitudinal medical healthcare data records of both the institutions, and we are developing AI clinical algorithms. Okay, and ఇవన్నీ ఏంటమ్మా డాటా సెంటర్? This is the research hub where PhD scholars and other students work on the clinical AI algorithms and machine learning programs. Okay, can we see the lab? Yeah. This is the research hub where PhD scholars mainly work. So they work on the data analysis, machine learning algorithms and artificial intelligence to develop various clinical AI algorithms and even the apps, healthcare apps, and also different programs which cater the needs of every patient or the people. Okay. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ లెస్టర్ అండ్ అపోలో ఈ రెండింటి టైఅప్లో ఒక బీటెక్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా, ఆ బీటెక్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు ఇదే R&D సెంటర్ నుంచినే వాళ్ళు నేర్చుకుంటారా? అంటే ఐ మీన్ ప్రోగ్రామింగ్ అంతా కూడా వాళ్ళకి కావాల్సిన డేటా మొత్తం ఇక్కడే ఉంటుందా? Yes sir. So currently if they enroll in the international program, they get an opportunity to work here to get on the longitudinal health record data which we have. Okay. And they can get their opportunity to work on that. Okay. And we have the research hub center and also another center which is a student community center where they can develop their where they can present their innovative ideas. Okay. Soumya, what is the main difference between local Indian BTech and this transfer program? What is the major difference of these both programs? If we do an international degree, we can get more exposure and they can also interact with the professors, researchers in the University of Leicester. University of Leicester is one of the top 30 colleges in UK and it is 108 years old. So getting a degree from such an university is very highly valued. And not only that, Apollo is also one of the prestigious healthcare institution in India. So with both the collaborations, if we do any program in a program like that, it will be very helpful for the student's career. ఇక్కడ మనం గమనించినట్లయితే AI ప్రోగ్రాంలో లెస్టర్ యూనివర్సిటీ ప్లస్ అపోలో యూనివర్సిటీ, అపోలో హాస్పిటల్స్ ఈ మూడింటి టైఅప్లో కూడా ఈ డాటా సెంటర్ని మెయిన్గా బేస్ చేసుకుని స్టూడెంట్స్ AI అండ్ డాటా ప్రోగ్రామ్స్ నేర్చుకోవటం వల్ల బీటెక్లో వీళ్ళు డైరెక్ట్ డాటా సెంటర్లో వర్క్ చేయడం వల్ల వీళ్ళు ప్రోగ్రామ్ క్రియేటర్స్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ 2 years డిగ్రీ కంప్లీట్ చేసుకుని యూకేలో 1 year డిగ్రీ కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ డిగ్రీ కంటే కూడా చాలా వాల్యుబుల్ డిగ్రీ. ఎందుకనంటే ఫస్ట్ లెవెల్ లెర్నర్స్ వీళ్ళు, ఫస్ట్ లెవెల్ లెర్నర్స్ కాబట్టి వీళ్ళకి ఈ కోర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫైనల్గా ఈ అపోలో యూనివర్సిటీ, లెస్టర్ యూనివర్సిటీ కంబైన్డ్గా చేసేటువంటి
ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ సెంటర్లో ఉన్నాం. ఇది డాటా సెంటర్. ఈ డాటా సెంటర్ పేరు సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ ప్రిసిషన్ మెడిసిన్. లెస్టర్ యూనివర్సిటీ ఏఐ మీద హెల్త్ ఏఐ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి డాటా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చైన్ లింక్ హాస్పిటల్స్ అపోలోతో టైఅప్ అయింది. ఎందుకంటే వీరి దగ్గర 4.5 మిలియన్ పేషెంట్స్ డాటా వీళ్ళ దగ్గర ఉంది. అంటే ప్రతి డిసీజ్కి సంబంధించినటువంటి డాటా వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళిద్దరు కొలాబరేషన్ అవటం వల్ల ఇక్కడ ఈ డాటా సెంటర్ పెట్టడం జరిగింది. అలాంటప్పుడు ఇదే డాటా సెంటర్లో ఒక ఏఐ ప్రోగ్రామ్ రన్ చేయాలని వీళ్ళిద్దరూ కలిపి ఫిక్స్ చేశారు. ఈ ఏఐ ప్రోగ్రామ్ వల్ల ఉపయోగం ఏంటంటే జనరల్గా మనకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్లో కానివ్వండి, డాటా సెంటర్ కానీ ఏఐ R&D సెంటర్ కానీ ఉండదు. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇలాంటి అరుదైన కాంబినేషన్ తీసుకురావటం కూడా కష్టమైనదే. ఎందుకనంటే కాలేజెస్ యూనివర్సిటీతో పాటుగా హాస్పిటల్స్ ఉన్నవి, ఇంత చైన్ ప్రాసెస్ లింక్ హాస్పిటల్స్ ఉన్నవి ఎక్కడ కూడా బహుశా మనకి దొరకకపోవచ్చు. అందుకని లెస్టర్ యూనివర్సిటీ అండ్ అపోలో యూనివర్సిటీ రెండు మర్జ్ అయ్యి ఇక్కడ ఒక డాటా సెంటర్ని ఏర్పాటు చేశాయి. దీనిలో లిమిటెడ్గా సీట్స్, ఒక 60 సీట్స్ ఏఐ మీద, అట్ ద సేమ్ టైం బీబీఏలో 60 సీట్స్, ట్రిపుల్ఈలో 60 సీట్స్ లిమిటెడ్గా ఈ టైఅప్ ప్రోగ్రాంలో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అయితే మీరు అడగొచ్చు, సార్ జనరల్గా బీటెక్ అనేది 4 ఇయర్స్ కదా, మీరు 3 ఇయర్స్ అంటున్నారు ఏంటని. యాజ్ పర్ యూకే నామ్స్ ప్రకారం అయితే కనుక BE బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 2 సంవత్సరాలు మీరు ఇక్కడ చదువుకుంటారు, యూనివర్సిటీ ఆఫ్ అపోలోలో మీరు చదువుకుంటారు, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి ట్రాన్స్ఫర్ అవుతారు 3rd ఇయర్. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 ఇయర్స్ మీరు యూకేలోనే రెసిడెంట్గా ఉండి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే జాబ్ మార్కెట్లో ప్లెంటీ ఆఫ్ జాబ్స్, వరల్డ్ జాబ్ మార్కెట్లోకి మీరు ఎంటర్ అయ్యి యూకే నుంచి జాబ్స్ పొందొచ్చు. మీరు అనొచ్చు, జనరల్గా ఇక్కడున్న జాబ్స్కిను అక్కడున్న జాబ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ అనొచ్చు. ఇక్కడ ప్రజెంట్ మన ఇండియాలో చదివేటువంటి బీటెక్ ఏఐ ప్రోగ్రామ్ కానీ, డేటా సైన్స్ ప్రోగ్రామ్ కానీ ఎవరో ఒకళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఆ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని ఇక్కడ ఉన్నటువంటి మన స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. బట్ కానీ ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అపోలో విత్ లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలో డైరెక్ట్ డాటా సెంటర్లోనే మీరు ఏఐ ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నారు. ఇది మీరు గమనించగలరు. కాబట్టి ఏంటంటే ఇక్కడ చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్ అనేది ఒక చిన్న పదం మాత్రమే. ఎందుకంటే ఏఐ ఫస్ట్ లెవెల్ లెర్నింగ్ సెంటర్ ఇది. ఇలాంటి ఆపర్చునిటీ సాధారణంగా చాలా తక్కువ ఉంటాయండి. కాబట్టి ఈ ఫెసిలిటీని మనకు అందుబాటు ధరలో చాలా రీజనబుల్ ఫీజెస్లో మన చిత్తూరులో మన దగ్గరలో ఏర్పాటు చేయటం, అది కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏర్పాటు చేయటం అనేది చాలా హర్షణీయమైనటువంటిది. ఎందుకనంటే ఇక్కడ మీరు చూస్తే ల్యాబ్స్ కానివ్వండి, మీరు ఇప్పుడు మనం డేటా సెంటర్లో ఉండి మాట్లాడుతున్నాం, ఇక్కడ ఉన్న ఫెసిలిటీ కానివ్వండి, క్లాస్ రూమ్స్, సెంట్రల్ ఏసీ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాస్టలు, ఇవన్నీ కూడా మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే మెయింటైన్ చేస్తున్నారు. సి ప్రతాప్ రెడ్డి గారు ఎంతో ఇంట్రెస్ట్తో ఈ బ్లాక్ను నిర్మించి వరల్డ్ మొత్తానికి ఒక డాటా సెంటర్ని ఏర్పాటు చేయాలనే ఆశతో ముందుకెళ్ళటం జరిగింది. వెరీ సూన్ ఈ డాటా సెంటర్ ప్రపంచం మొత్తానికి కూడా హెల్త్ డిజిటల్ ఏఐ మీద ఒక కొత్త తరానికి నాంది పలుకుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇదండి శ్రీ పద్మవిభూషణ్ సి ప్రతాప్ రెడ్డి గారు స్థాపించినటువంటి అపోలో యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో చేరి విద్యార్థులందరూ కూడా తన బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారని ఆశిస్తున్నాను. అడ్మిషన్స్ మరి స్టార్ట్ అయ్యాయి. మరెందుకు ఆలస్యం, అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయండి. అడ్మిషన్ తీసుకుని మీరు బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. థ్యాంక్ యూ.